హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నవరాత్రి స్పెషల్ వీడియోస్ లో భాగంగా ఇవాళ శరన్నవరాత్రుల్లో 4వ రోజు కామాక్షి అమ్మవారికి పెట్టే నైవేద్యం అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఎక్కువ హడావిడి లేకుండా వీలైనంత క్విక్ గా ఈ రెసిపీని చేసుకోవాలంటే మాత్రం ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. టేస్టీగా ఉంటాయి, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ముందుగా ఓ బౌల్లో 1 కప్పు మినపప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక అవి మునిగేలాగా వాటర్ పోసేసుకొని 2 అవర్స్ పాటు నానబెట్టేసుకోండి. జనరల్ గా చాలా మంది 5 to 6 అవర్స్ పాటు నానపెడుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా ఒకసారి 2 అవర్స్ నానపెట్టి చూడండి. పప్పు చక్కగా నానిపోతుంది, వడలు కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను 2 అవర్స్ పాటు పప్పు నానాక చూపిస్తున్నాను చూడండి. బాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎయిదర్ మిక్సర్ లో కానీ గ్రైండర్ లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోకి ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకుండా అవసరమైతే ఒక పావు కప్పు మాత్రమే వాటర్ ని యూజ్ చేసుకొని పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పిండి లూజ్ అయిపోతే వడలు ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి పిండి అనేది వీలైనంత గట్టిగా ఉండేలా చూసుకోండి. పిండి మెదిగే లోపు మీరు మిక్సర్ లో కానీ ఇలా ఒక రోట్లో కానీ ఒక ½ టేబుల్ స్పూన్ మిరియాలని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోండి. వీటితో పాటు 2 ఇంచుల అల్లం తీసుకొని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి దాన్ని కూడా ఒక పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పిండి అనేది కంప్లీట్ గా మెదిగిపోయాక చూడండి, ఇలా సాఫ్ట్ గా అలాగే గట్టిగా ఉండాలన్నమాట. ఇదే రైట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి, అల్లం పేస్ట్ ని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. పిండిలో ఇలా సాల్ట్ యాడ్ చేసి కలుపుకుంటుంటే పిండి అనేది కాస్త జారుగా అవుతుందండి. సో అందుకే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే పిండిని వీలైనంత గట్టిగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ అంతా ఇలా కలుపుకునేసాక చేతిని వాటర్ లో తడుపుకుంటూ నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఫింగర్స్ పైన ట్యాప్ చేసుకుంటూ వడను వేసేసుకోవచ్చు. లేదా ఒక ప్లేట్ పైన ఇలా పాలిథిన్ పేపర్ ని పెట్టేసుకొని దానికి కాస్త వాటర్ అప్లై చేసి పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ కూడా వడను రెడీ చేసుకోవచ్చు. మీరు ఏ ప్రాసెస్ లో చేసుకున్నా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ గారెలకి చిల్లులు అనేవి అస్సలు పెట్టకూడదు. నెక్స్ట్ ఇక వీటిని బాగా కాగి ఉన్న నూనెలో వేసేసుకొని మంటని మీడియం కి అడ్జస్ట్ చేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే అమ్మవారి ప్రసాదం అల్లం గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో సింపుల్ గా పప్పుని ఎక్కువసేపు నానపెట్టకుండా ఈ ప్రాసెస్ లో కనుక వడలు చేసుకుంటే టైం సేవ్ అవడంతో పాటు వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. సో ఈసారి వడని ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ చేయడంతో పాటు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.